ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ వామ్ ఆధ్వర్యంలో తిరుపతి జిల్లా రూరల్ ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు గూడూరు కిషోర్ కుమార్ లక్ష్మి దంపతులకు ఘన సన్మానం నిర్వహించారు. ఆదివారం తిరుపతి పట్టణంలోని ఇస్తా ఫంక్షన్ హాల్లో ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర అధ్యక్షులు జక్కా సుబ్బరాజు అధ్యక్షతన శ్రీవారికి వైశ్యుల వితరణ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా తిరుపతి జిల్లా రూరల్ అధ్యక్షులు గూడూరు కిషోర్ కుమార్ దంపతులను సత్కరించారు. నాయుడుపేట పట్టణానికి చెందిన గూడూరు కిషోర్ కుమార్ తిరుపతి జిల్లా రూరల్ అధ్యక్షులుగా బాధ్యతలను స్వీకరించిన నాటి నుంచి సమన్వయంతో పనిచేస్తూ పలు సేవా కార్యక్రమాలు నిర్వహించి వైశ్యుల అభ్యున్నతికి కృషి చేస్తూ జిల్లా అధ్యక్ష పదవికి వన్న తెచ్చారని ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు జక్కా సుబ్బరాజు కొనియాడారు. తనతో సన్మానం చేయించుకునేంత గొప్పవరం కాదు, మాకు తండ్రి సమానం ఆయన మాకు ఆశీర్వాదం చేశారు. సన్మానం ఆశీర్వాదం చేశారు. ఇంట్లో మేము ఇంత ఈ స్థాయికి రావడానికి, మేము ఈ పరిస్థితికి పదవికి వీటన్నిటికీ కూడా మా తండ్రి మాదిరి మాతో వెన్నంటూ ఉండి మమ్మల్ని ఈ స్థితికి తీసుకొచ్చింది ఇంది అంతా కూడా జక్కా సుబ్బరాజన్న గారు, శ్రీరామరావు గారు మాత్రమే. అయితే ఈ కార్యక్రమం చేయడంలో మన వయస్సుల గురించి చెప్పడం, ఒక్క రాజులు రాజగోపాలు వాటి గురించే కాకుండా మన వయస్సులు కూడా దీంట్లో పాల్పంచుకోన్నారు. మనం దేంట్లోనూ తీసుకోలేదు, మనకంటూ ఒక ప్రత్యేకత ఉందని చెప్పి దీన్ని మన రమణ గారితో, కృష్ణారెడ్డి గారితో వీళ్ళందరితో డిస్కస్ చేసుకొని ఒక పుస్తకాన్ని ప్రచురించడం అంటే అది చిన్న విషయం కాదు. ఇటువంటి మహోన్నతమైన కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టి ఈ కార్యక్రమం చేసినటువంటి సుబ్బరాజన్న గారికి ఇటువంటి కార్యక్రమాలు ఇంకా మరెన్నో చేసే విధంగా ఆయురారోగ్యాలతో సిరి సంపదలతో అన్న మరిన్ని కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జైవాసు అందరితో కలిసి తిరుగుతున్నాడు. ఎవరు ఏం పిలిచినా కాదని గండా పోయి వాళ్ళని సహాయం చేస్తున్నాడు. ఇదన్నిటికీ కారణం ఎవరు అంటే వాళ్ళ శ్రీమతండి. వాళ్ళు లేని వీళ్ళు ఏం చేయలేరు. ఆమె షాప్ మీరు వెళ్ళండి, నేను షాప్ చూసుకుంటానని కానీ ఇంట్లో పిల్లలను చూసుకుంటానని ఆమె భరోసా ఇవ్వడంతోనే వీళ్ళు ముందుకు వెళ్తున్నారు.